వెల్కమ్ టు డాక్టర్ రోషన్ సౌమ్య కేర్. సమ్మర్లో ఇంకో సమస్య మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అదేంటంటే ఛాతీ అంతా కూడా మంట. ఎసిడిటీ సమస్య కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం సమ్మర్లో. ఎందుకంటే సమ్మర్లో ఎక్కువగా పికిల్స్ అవి తీసుకుంటూ ఉంటారు. కారం ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. క్లైమేట్ ఎక్కువగా ఇలా ఉన్నా కూడా బటర్ మిల్క్, లిక్విడ్స్, వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకున్నా కూడా మనం ఏ మాత్రం వదిలిపెట్టిన ఇంకొక ఫుడ్ ఐటెమ్ ఏంటంటే అది పికిల్స్. పికిల్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఆ కారానికి కూడా ఏమవుతుందంటే ఆల్రెడీ గ్యాస్ట్రైటిస్తో సఫర్ అవుతున్న వాళ్ళకి మరి కాస్త ఎక్కువ అవుతూ ఉంటుంది. సో అప్పుడు వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. ఏంటి ఈ పికిల్స్ తీసుకునే ఆ హ్యాపీనెస్ లేదా? అంటే అది ఇప్పుడు ఏ మెడిసిన్ లేదా, అది వేసుకుంటేనే ఈ మంట అనేది తగ్గుతుందా ఏంటి అనే కండిషన్స్ పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా హోమియోలో నేను చాలా ఎక్సలెంట్ మెడిసిన్ చెప్తాను. అది వీడియో చివరి వరకు చూడండి. చూసి ఆ మెడిసిన్ తీసుకుని మీరు ఆ సమ్మర్లో ఎవరైతే ఎసిడిటీతో సఫర్ అవుతున్నారో వాళ్ళు వాడి డెఫినెట్లీ కామెంట్ సెషన్లో చెప్పండి. ఎలా ఉంది ఈ సమ్మర్లో, మీకు ఎసిడిటీ తగ్గిందా లేదా అనే విషయం. అయితే ఇప్పుడు మనము ఈ ఎసిడిటీ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు యూజువల్లీ ఎసిడిటీ కూడా జనరల్‌గా ఎవరిలో అయినా ఎప్పుడైనా కూడా మనం ఒక టైంలో లైఫ్‌లో ఏదో ఒక సందర్భంలో మనకి ఎసిడిటీ అనేది వస్తుంది. బట్ కొంతమందిలో ఏమవుతుందంటే తరచుగా ఉంటుంది. గ్యాస్ట్రిక్ సమస్యతోటి ఎక్కువ సఫర్ అవుతున్న వాళ్ళు కంటిన్యూస్‌గా తేన్పులొస్తూ బర్పింగ్స్ అనేవి ఎక్కువగా వస్తున్నప్పుడు, అలాగే ఇంకొంతమందికి ఏమవుతుందంటే పుల్లటి తేన్పులు రావడము, గొంతంతా మండడము, తిన్న ఆహారం అంతా కూడా గొంతులోనే ఉంది అని చెప్తూ ఉంటారు. దాంతో పాటుగా పొట్టంతా మండుతోంది, పొట్టంతా చాలా గ్యాస్ తోటి నిండిపోయి ఉంది, కడుపులో అక్కడక్కడ నొప్పొస్తోంది. ఇలాంటివన్నీ కూడా గ్యాస్ట్రిక్ యొక్క లక్షణాలు. దీని మీద మనం చాలా వీడియోస్ చేసున్నాము. సో గ్యాస్ట్రిక్ సంబంధించి మనం ఆల్రెడీ చాలా మాట్లాడాం. అయితే ఈ మంటకి సంబంధించి ఎస్పెషల్లీ ఎవరైతే క్రానిక్‌గా సఫర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో దేనికంటే ఏదైనా సరే వాళ్ళు కొంచెం కారం తగిలిన, పచ్చళ్ళు లాంటివి వేసుకున్న, పికిల్స్ లాంటివి మాత్రం వాళ్ళు వేసుకున్నా కూడా ఏమవుతుందంటే వాళ్ళ యొక్క మంట తీవ్రత చాలా ఎక్కువగా అయిపోతుంది. అయితే దీనికి హోమియోలో మెడిసిన్స్ ఉన్నాయని చాలా వీడియోస్ చెప్పడం జరిగింది. అయినా కూడా మీరు ఈ మెడిసిన్స్‌ని వదిలిపెట్టి మీరు మిగతా సిస్టమ్స్‌ని ఫాలో అవుతూ ఉన్నారు. దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని నేను చాలా వీడియోస్‌లో చెప్పున్నాను. అయితే ఈ మెడిసిన్స్ వాడడం ద్వారా ఏమవుతుందంటే ఒకటి ఆ హైపర్ ఎసిడిటీ ఏదైతే ఉందో దాన్ని మొత్తం న్యూట్రలైజ్ చేస్తుంది. యాసిడ్ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో మనకి పొట్టలో రిలీజ్ అయ్యే హెచ్‌సిఎల్ ఏదైతే ఉందో దాన్ని చాలా వరకు న్యూట్రలైజ్ చేస్తుంది. న్యూట్రలైజ్ చేసి ఎక్కడా కూడా మీకు ఈ బర్నింగ్ సెన్సేషన్‌ని లేకుండా ఈ మెడిసిన్స్ అనేవి చేస్తాయి. దీనికి చాలామంది ఏం చేస్తారంటే ఇవి తగ్గడానికి పొద్దున్నే లేచి గ్యాస్ మెడిసిన్ ఒకటి వేసుకోవడము. తగ్గకపోతే ఇక రకరకాల మెడిసిన్స్ అన్నీ అంటే అంటే రకరకాల హెర్బల్ ట్రీట్మెంట్స్ అన్నీ చేసుకుంటూ ఉండడం ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైనా సరే కడుపులో మంటుంది, ఎసిడిటీ ఉంది అన్నప్పుడు చాలామంది ఇంకోటి భయపడే విషయం ఏంటంటే ఆ మంట ఎస్పెషల్లీ ఎపిగాస్ట్రిక్ రీజియన్‌లో ఉంటుంది కాబట్టి ఇది హార్ట్ సమస్యేమో అని కూడా చాలా భయపడుతూ ఉంటారు. సో ఎప్పుడైనా సరే ఈ మంట అనేది ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం హోమియోలో ఒక చిన్న మెడిసిన్ ఉంది. ఆ మెడిసిన్ వాడినట్లయితే కనుక చాలా ఫాస్ట్‌గా ఒకటి రిలీఫ్ ఉంటుంది. అది వేసుకోవడం తర్వాత మీరు హాయిగా పికిల్స్ కొంతకాలం కనుక మీరు కంటిన్యూస్‌గా ఈ మెడిసిన్ వాడినట్లయితే మీకు ఈ మంట రాకుండా ఉంటది. పోను ఏమవుతుందంటే మీకు ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా పూర్తిగా తగ్గిపోతది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎసిడిటీ వేరు. అంటే కడుపులోంచి ఈ మొత్తం ఈ ఏరియా అంతా ఎపిగాస్ట్రిక్ రీజియన్ నుంచి గొంతు వరకు కూడా మొత్తం మండడం అనేది వేరు. అలాగే తేన్పులు రావడం అనే కండిషన్ వేరు. ఇప్పుడు చాలా మందికి ఏమవుతుందంటే తేన్పులు ఫ్రీగా అవ్వక ఆయాసంగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఒకసారి ఆ తేన్పు వచ్చేసిన తర్వాత చాలా రిలీఫ్‌గా ఉంటుంది. ఆ కండిషన్ వేరు. అట్లాగే మొత్తం పొట్టంతా కూడా డిస్టెండ్ అయిపోయి పొట్టంతా కూడా గ్యాస్ నొప్పుల కండిషన్ వేరు. ఇక లోవర్ అబ్డామిన్‌లో మొత్తం గ్యాస్ అంతా డెవలప్ అయ్యి అక్కడి నుంచి గ్యాస్ పోతూ ఉండడము, మోషన్‌కెళ్ళే ప్రతిసారి కూడా గ్యాస్ ఎక్కువగా పోతూ ఉండడము ఇటువంటి కండిషన్స్ వేరు. సో ప్రతిసారి కూడా కండిషన్స్ అనేవి వేరీ అవుతూ ఉంటాయి. ఒకసారి మంట అవ్వచ్చు, ఒకసారి తేన్పులు అవ్వచ్చు, ఒకసారి కింద నుంచి విపరీతంగా గ్యాస్ అనేది పోతూ ఉండడము, పొట్టలో అక్కడక్కడ నొప్పి రావడము, ఏమీ తినాలనిపించకపోవడము, ఇలా చాలా రకరకాల కండిషన్స్ ఉంటాయి. ప్రతి కండిషన్‌కి కూడా హోమియోలో దానికి వైద్యం ఉంటది. కొన్ని కండిషన్స్‌లో ఏమవుతదంటే మనం ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా అంటే ఎన్ని స్పెసిఫిక్ మెడిసిన్స్ ఇచ్చినా కూడా ఎటువంటి రిలీఫ్ ఉండదు. అప్పుడు కంపల్సరీ మీరు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ తీసుకోవాలంటే మీ బాడీ తత్వానికి మందు ఇవ్వడం జరుగుతుంది. అంటే మీ బాడీలో ఏం జరుగుతుంది? మీ బాడీ యొక్క ఎలా ఉంది? ఆ స్ట్రక్చర్ ఎలా ఉంది? మీ ఫిజికల్ మేకప్ ఎలా ఉంది? మీ మెంటల్ మేకప్ ఎలా ఉంది? మీ ఫిజికల్ అపియరెన్స్ ఎలా ఉంది? ఇవన్నిటిని కూడా కేస్ హిస్టరీలో కన్సిడరేషన్ తీసుకొని దానికి తగిన మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. అలా ఇచ్చిన
ఇచ్చిన తర్వాత దాని కాంప్లిమెంటరీ మెడిసిన్స్ దాని నెక్స్ట్ పవర్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇలాగ ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది. పూర్తిగా అన్ని యాంగిల్స్లో మీకు క్లియర్ అవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైనా సరే ఎసిడిటీ ఉందంటే మీరు ఏ కండిషన్కైనా వాడినట్లుగా ఆ మందు వాడినట్లయితే టెంపరరీ రిలీఫ్ మాత్రమే ఉంటుంది, మళ్ళీ మళ్ళీ తరచుగా వస్తుంటుంది. కేవలం మంటకే హోమియోలో చాలా హండ్రెడ్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి. సో దీన్ని అంటే మనం చాలా మంది అంటే అట్లీస్ట్ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్లో మెడిసిన్స్ ఇప్పుడు నేను చెప్పబోయే మెడిసిన్ ఇచ్చిన తర్వాత చాలా ఎక్సలెంట్ రిలీఫ్ చూడడం జరిగింది. ప్రతి ఒక్క మనిషికి ఈ మందు ద్వారా రిలీఫ్ వస్తుంది అని ఆశిస్తూ, కొంతమందికి ఎప్పుడూ కూడా మనం కొన్ని మెడిసిన్స్ కొన్ని స్పెసిఫిక్‌గా చెప్పినా కూడా కొన్ని పని చేయడం జరగవు. అప్పుడు హోమియోలో ఏమవుతుందంటే మీరు దగ్గరలో ఉండే హోమియో ఫిజిషియన్ కన్సల్ట్ చేసినట్లయితే నేను చెప్పిన విధంగా వాళ్ళ కేస్ హిస్టరీని బట్టి తీసుకొని వాళ్ళు ఆ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మీకు పూర్తిగా ఎసిడిటీ అనేది కంప్లీట్‌గా క్యూర్ అవుతుంది. సో మీరు ఈ సమ్మర్‌లో హాయిగా పికిల్స్ కానీ, ఏదైనా కారానికి సంబంధించిన వస్తువులు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఆ మెడిసిన్ పేరు ఏంటంటే బిస్మత్ మెటాలికమ్ అనే ఒక మెడిసిన్. అది 200 పొటెన్సీలో తీసుకోవాల్సి ఉంటుంది. అది ఒక 5 డేస్ కోర్స్ లాగా వాడండి. ఫస్ట్ డే ఎవ్రీ 2 అవర్స్‌కి 5 పిల్స్ తీసుకోండి. మిగతా 4 డేస్‌లో కూడా మార్నింగ్ 5 పిల్స్, ఆఫ్టర్‌నూన్ 5 పిల్స్, నైట్ 5 పిల్స్ ఇలా 3 టైమ్స్ a డే తీసుకోండి. 5 డేస్ వాడి స్టాప్ చేసినట్లయితే మీకు రిజల్ట్ అనేది చాలా ఎక్సలెంట్‌గా కనిపిస్తుంది. కానీ మీకు చాలా రోజులుగా, చాలా సంవత్సరాలుగా కనుక సఫర్ అవుతున్నట్లయితే ఇట్ ఈస్ ఎనీ టైమ్ బెటర్ దగ్గరలో ఉండే హోమియో ఫిజిషియన్‌ని కన్సల్ట్ చేసినట్లయితే మీకు ఈ ప్రాబ్లమ్ ఏంటనేది తెలుసుకోవడంతో పాటు సరైన మందు కూడా పడుతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే మీకు ఎసిడిటీ సమస్య అనేది రాకుండా ఉంటుంది. హాయిగా మీరు ఇటువంటి పికిల్స్ తిన్నా, కారాలు తిన్నా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.